కేఆర్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. గోవింద 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 బాబు పని గోవింద. ఉదుటి రాతను మార్చేవాడా, ఉచిత సేవలు చేసేవాడా. గత 10 రోజులుగా బాబు గారు సాక్షాత్తు ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదములు కల్తీ నెయ్యితో తయారు చేస్తున్నారని పుంకాలుగా ప్రపంచమంతా చాటేసి ఆయనకు అపకీర్తిని మూట కట్టాడు. కానీ కొందరు వేసినటువంటి పిటిషన్లు సుప్రీంకోర్టు స్వీకరించి నిన్న విచారణ చేసి బాబు గారికి మొట్టికాయలు వేయటమే కాక దుర్భాషలాడకయ్యా దేవుని పైనని చెప్పి అతనిని మందలించడమే కాకుండా షూతో కూడా కొట్టినట్టుగా మనకి అనిపిస్తుంది. బాబు గారు మిమ్మల్ని బాగు చేయటం ఎవరి వల్ల కాదు. బాబు గారు మిమ్మల్ని చూసి వెంకటేశ్వర స్వామి భయపడుతున్నారు. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. బాబు గారు మీకు ఆశ్చర్యం ఏమిటి బాబు గారు? వెన్నుపోటు వీరులు మీరు, కల్తీ సామ్రాజ్యాధినేతలు మీరు. మీరే కలిపేసి జగన్ మీద తోసేసి ఉంటారని అందరికీ అర్థమైందిలే బాబు గారు, నటించకండి. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. బాబు గారు ఇది మీకు ఒక పెద్ద లెక్క. మీ మామగారిని అదే పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన నీకు వెంకటేశ్వర స్వామి నీకు ఒక లెక్క. బాబు గారు నువ్వు ఏమైనా చేయగలవు. ఎన్నో సార్లు చెప్పాం. బాబు గారు మీరు దోచుకోవడానికి ఎన్నిసార్లన్నా చెప్తారు బాబు. మీరే కలిపేశారు బాబు గారు, అది డౌట్ లేదు. కానీ ఇకపోతే సుప్రీంకోర్టులో మీ గురించి ఎంతో చక్కగా చెప్పారు, మిమ్మల్ని ఎలా అభినందించారు ఒక్కసారి వినండి. తమరి ఛానలే TV5 లో వస్తుంది, ఒక్కసారి వీక్షించండి బాబు గారు. ముఖ్యమంత్రి ఏ రకంగా కల్తీ జరిగిందనే నిర్ధారణకు వచ్చి కామెంట్ చేస్తారు. కల్తీ జరిగిందనే అంశాన్ని దర్యాప్తు చేయడానికి సిట్ ని ఏర్పాటు చేసినప్పుడు ముఖ్యమంత్రి నేరుగా కల్తీ జరిగిందని ఎలా నిర్ధారిస్తారు అనేటువంటిది అలా వ్యాఖ్యానించడం ద్వారా ముఖ్యమంత్రి మనోభావాలను దెబ్బతీశారనేటువంటి వ్యాఖ్యను కూడా చేసినటువంటి పరిస్థితి జడ్జి. కడాన అన్న దానంలో బాబు గారు విన్నారు కదా తమరి కీర్తిని ఎంత చక్కగా కొనియాడారు. ఇకపోతే అన్న దానమా, అన్న దానము, అక్క దానము, పెళ్ళాము దానము, తల్లి దానము, చెల్లి దానం కాదురా అన్నదానము రా నట్టి. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నీకు బాధేంది ఎప్పుడు? 24 గంటలు బాధేస్తుందని అందరినీ బాధేసి కోట్లు కూడగట్టి సింగపూర్ దోచుకెళ్ళావు కదా, ఇంకా ఎందుకురా బాధ నీకు? తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలని హితవు పలికింది. బాబు గారు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో విన్నావు కదా, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దని మొఖాన్న ఉమ్మేసింది నీ మీద. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించాలనే దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహిత్గిని జస్టిస్ పిఆర్ గవాయ్, జస్టిస్ కెవి వి బాలకృష్ణన్ ధర్మాసనం ప్రశ్నించింది. ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఏమన్నావు? ఎనిమల్ ఫ్యాట్ వాడేశారా? ఎనిమల్ ఫ్యాట్ వాడిండరు, నీ బొల్లి ఫ్యాట్ తీసి అందులో కలిపి నువ్వే కలిపింటావు. అందుకే ఇంత కరెక్ట్ గా చెప్తాను, నువ్వే కలిపావు ఈ ఫ్యాట్. కల్తీ నెయ్యిని లడ్డులో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రియే కలిపింటాడు కాబట్టి కలిపానని చెప్తున్నాడు, దాంట్లో తప్పులేదండి, ఆడే కలిపేశాడు. ఈ అంశంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన అనంతరం కల్తీ నెయ్యిపై మీడియా ముందు ప్రకటన చేయడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా నియమించిన సిట్ సరిగ్గా విచారణ జరపగలదా? సిట్ ఎలాగ జరుపుతుందండి దర్యాప్తు? సిట్ అంటే సిట్ స్టాండ్ అని, కాబట్టి బాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. సిట్ ఎలాగ విచారణ జరుపుతుందండి నిష్పక్షపాతంగా? అది చంద్రబాబు సిట్ స్టాండ్ అది అన్న సందేహాలు ఉన్నాయంది ధర్మాసనం. స్వామివారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించినట్లు ఎలా తెలిసిందంటూ సుప్రీంకోర్టు సందేహం వ్యక్తం చేసింది. ఈరోజు స్వచ్ఛమైన గీదెమన్నాం. బాబు గారు స్వచ్ఛమైన నెయ్యి ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు బాబు గారు? అమ్మగారి గేదెల డైరీ నుంచి తెప్పిస్తున్నారా బాబు గారు? మీరు ఎంతగా తయారు బాబు గారు? ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది. నాణ్యత ఎందుకు పెరగదు బాబు గారు? ఉత్తరప్రదేశ్ అత్రాస్లోని ఏది అల్ఫా డైరీ తమరిది అంటే కదా, హెరిటేజ్ అని చెప్పుకుంటున్నారు. అల్ఫా
దానికి టెండర్ దక్కించి నందినికి కొంచెం ఒక చెంచా నెయ్యి ఇచ్చి దొబ్బేశావని అందరికీ తెలుసులే బాబు గారు. నాణ్యమైన నెయ్యి అల్ఫా అదే ఉత్తరప్రదేశ్ అత్రాసు నుంచి వస్తుందట కదా. దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తిరుమల లడ్డు వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడినట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై వాదనలు జరిగాయి. ఈ పిటిషన్లపై విచారణ చేసిన సుప్రీంకోర్టు పలు ప్రశ్నల్ని సంధించడంతో పాటు కీలక వ్యాఖ్యలు చేసింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామితో పాటు మరో 3 దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేసీ విశ్వనాథన్ బెంచ్ ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించి వాదనలు విన్నారు. సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయో ఒకసారి చూద్దాం. సుప్రీం వేసిన ప్రశ్నలేంటి, సమాధానాలేంటి అది చూద్దాం. నెంబర్ 1, నెయ్యి కల్తీ జరిగినట్టు ఆధారం ఉందా అని చెప్పి సుప్రీం క్వశ్చన్ చేసింది. దానికి నెయ్యిలో కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పేసి టీటీడీ తరఫున లూథ్రా చెప్పారు. మూత్రాగాడు ఎందుకు చెప్పడు సార్? మూత్రాగాడి పని అదే కదా, లూథ్రా మూత్ర. వాడు మూత్రముతో సమానం. వాడికి 200 కోట్లు దొబ్బి చంద్రబాబుకు బెయిల్ ఇచ్చినోడు ఈ లడ్డూ విషయంలో కనీసం 200 కోట్లన్నా దొబ్బడంటారా? అలాగే లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారా లేదా అంటే కల్తీ నెయ్యి సప్లై గతంలో కూడా జరిగింది, సరఫరా చేశారు అని చెప్పి సమాధానం చెప్పారు. 3, కల్తీ నెయ్యిని వాడలేదని టీటీడీ ఈవో ప్రకటించారు కదా అని చెప్పేసి సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. అయితే కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్టుగా మేము భావిస్తున్నామని చెప్పేసి లూథ్రా చెప్పారు. నెంబర్ 4, లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అని సుప్రీం ప్రశ్నించింది. దానికి లడ్డూ నాణ్యత లేదని భక్తులు ఫిర్యాదు చేశారు అని చెప్పేసి సమాధానం ఇచ్చారు లూథ్రా. నెంబర్ 5, తిరస్కరించిన నెయ్యిలో మీరు చెప్పిన అవశేషాలు ఉన్నాయా అని క్వశ్చన్ చేసింది. దానికి లూథ్రా నుంచి సమాధానం లేదు. నెంబర్ 6, తయారైన లడ్డూలను టెస్టింగ్ కి పంపించారా అని అడిగినప్పుడు కూడా లూథ్రా దగ్గర నుంచి సమాధానం లేదు. ఇలా సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకి ఒక 2 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు. మిగిలిన ప్రశ్నలకి కొంచెం డైసీగా సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సుప్రీం చాలా కీలకమైన కమెంట్లు చేసింది. కల్తీ నెయ్యిని లడ్డూల్లో వినియోగించినట్టుగా మీ దగ్గర ఆధారాలు లేవు అంటే ఇప్పటికిప్పుడు యాజ్ ఆఫ్ నౌ మీరు సమర్పించిన దాంట్లో ప్రాపర్ కాంక్రీట్ ఆధారాలు లేవు. అలాగే కల్తీ నెయ్యిని వాడలేదని టీటీడీ ఈవో కూడా ప్రకటించారు కదా అని చెప్పి ఆ స్టేట్మెంట్ ని కోట్ చేసింది. అలాగే సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు బేస్ ఏంటి, ఆధారం లేకుండా సీఎం ఆ వ్యాఖ్యలు చేశారా అని చెప్పి క్వశ్చన్ చేశారు. టీటీడీ వాదనపై ఇప్పుడు స్పష్టత కావాలి. జూలైలో రిపోర్ట్ చేస్తే సెప్టెంబర్లో ఎందుకు చెప్పారని క్వశ్చన్ చేసింది. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కదా, సో ఆచితూచి అడుగులు వేయాలి కదా అని చెప్పింది. ఎఫ్ఐఆర్ నమోదు, సిట్ ఏర్పాటు కంటే ముందే లడ్డూ కల్తీపై ముఖ్యమంత్రి ఎందుకు ప్రకటన చేశారు అని చెప్పి కమెంట్ చేసింది. విచారణ పూర్తి కాకముందే ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు చేస్తే అది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కదా. సిట్ ఎందుకు వేశారు, ఈ విచారణ సరిపోతుందా, కనీసం దేవుణ్ణైనా రాజకీయాల నుంచి దూరంగా పెట్టండి అంటూ సుప్రీంకోర్టు ఈ రోజు వ్యాఖ్యానించి తర్వాత విచారణను అక్టోబర్ 3కి వాయిదా వేసింది. అసలు ఈ లడ్డూ కల్తీ అంశంపై విచారణ అక్టోబర్ 3కి వాయిదా పడ్డానికి ముందుగా ఇవాళ దాదాపు గంట పాటు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. దర్యాప్తు సిట్తో కొనసాగించాలా లేక స్వతంత్ర సంస్థతో చేయించాలా అనే దానిపై సొలిసిటర్ జనరల్ తోటి మాట్లాడి నిర్ణయిస్తా ఉంటోంది సుప్రీంకోర్టు. తిరుమల తిరుపతి దేవస్థానం పైన లడ్డూ వివాదం గురించి ప్రజలేమనుకుంటున్నారు ఒక్కసారి వారిని అడిగి తెలుసుకుందాం. ఇక మన బాబు పరిస్థితి మాత్రము వచ్చేది మాత్రము అగమ్య గోచరమైనటువంటి అంధకారముతో కూడిన గోతుల్లో పడిపోవడం మాత్రము ఖాయముగా కనపడుతుంది. సుమి లడ్డు బాగాలేదు, దీంట్లో నెయ్యిలా ఇది ఉంది అది ఉంది అని చెప్తున్నారు. చాలా తప్పన రాజకీయం కోసమే కానీ ఇది చేసారు. అయితే ఇప్పుడు ఈయన వెళ్ళిపోయిన సీట్లకి వెళ్ళని చెప్పి ఈయన ఇట్లా చేసాడు, చాలా తప్పు కదా. ఏమున్నా మీరు మాట్లాడుకోవాలి కానీ దేవుని దగ్గర తీసుడు ఏందన్నది అది ఏముందో అలా చూపిస్తారు. తర్వాత ఇక దేవుడు అనేది ఉన్నది, ఆయన చూసుకుంటాడు. ఇక చిన్నవాడువైనా చక్కగా చెప్పావు బాబు. నీకున్న జ్ఞానములో ఒక్క వంతు కూడా ఈ చంద్రబాబుకు ఉండుంటే ఎప్పుడూ ఈ రాష్ట్రం బాగుపడేది. చక్కగా చెప్పావు బాబు. ఇప్పుడు చూసినా కూడా స్వామివారి లడ్డు ప్రసాదంలో కానీ లేదా దర్శనంలో పద్ధతిలో కానీ ఏమైనా తేడా లేదు. ఈ రోజు బయట రకరకాల రోగాలు వస్తున్నాయి, లడ్డు లేదు కలిసిందని ఇవాళ సుప్రీంకోర్టు ఒక సుదీర్ఘమైన తీర్పిచ్చింది. లడ్డులో కల్తీ జరిగిందని మీరు చెప్పింది అక్షర సత్యము. ఈ చంద్రబాబుకి తమ భేదం అంటూ ఉండదు. స్వార్థంతో కూడిన మనిషి. దేవుడైనా అంతే, ఎవడైనా అంతే. అతనికి లబ్ధి చేకూరాలంటే దేవుణ్ణి కూడా ఏమైనా చేసేయగలడు. విన్నారు కదా, ఇంతకంటే మనం ఏం చెప్పగలం సార్? ఇతను మనిషి జన్మని మనము అనుకోవడానికి లేదు. మనకు
కర్మ అనుకోవాలా. మన రాష్ట్రానికి పట్టిన పీడ, దరిద్రము, శని అంతా కూడా ఈ చంద్రబాబే అని చెప్పి నేను సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. కానీ కాలము ఎప్పుడోకప్పుడు ఒక చక్కటి తీర్పు చెప్తుంది, ఇతనికి చక్కటి గుణపాఠం చెప్తుందని ఆ భగవంతుడి పైన నమ్మకంతో ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ నమస్కారము, బాయ్. నమ్మట్లేదండి. ఏదైనా సరే దేవుడే శిక్షిస్తాడు ఎవరికైనా సరే. అది మనుషులు శిక్షించక్కర్లేదు. అది దేవుడు ఈ వెంకటేశ్వర స్వామి దేవుడి విషయంలో మాత్రం ఎవ్వరు కూడా మరి ఎవరు చెయ్యడానికి కూడా వాళ్ళకి ఇది ఉండదు, అసలు ధైర్యం ఉండదు ఏం చేయాలని. మేమైతే నమ్మట్లేదు ఎవరు ఇది కూడా. తిన్నా ఏం తేడా అసలు లేదు, ఎప్పుడూ ఒకేలా ఉంది, అలాగే ఉంది. ఇదంతా రాజకీయం, బయట ఇలాగ అనుకోవడం కానీ అసలు ఏం లేదు. ఎవరు నమ్మట్లేదు కూడా ఇలాగనేది, ఎవరు నమ్మట్లేదు.